ఓకే, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి రైల్వే జాబ్ కొట్టాలని ఉంటుంది. కాకపోతే దాంట్లో ఏది ప్రిపేర్ అవ్వాలా, వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏమున్నాయి అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అసలు కన్ఫ్యూజన్ ఏంటి, దీంట్లో ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. ప్రాసెస్ ఏంటి, ఈ టాపిక్స్ గురించి నీట్గా నేర్చుకుందాం. డియర్ స్టూడెంట్స్, వీడియో చివరి దాకా చూడండి. వీడియో మీకు చివరిలో మీకు కొంచెం బాగా ఉపయోగపడే వీడియోస్ని మీకు కొంచెం మా వెబ్సైట్లు కానీ ఇవన్నీ చెప్పాము, ఒకసారి చివరి దాకా చూడండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్లో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, మనకి దాదాపుగా రైల్వే జాబ్స్లో ఎక్కువగా ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి అనేది చాలామందికి తెలియదు. సో ఇది ఒకసారి మనం డిస్కషన్ చేసామంటే చూడండి నాన్న. సో దాన్ని రైల్వే వాళ్ళు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డిగా డివైడ్ చేశారు. ఒకసారి గ్రూప్ ఏ అంటే ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి, దాని గురించి మాట్లాడదాం. బి అంటే ఏం లేదు నాన్న, సిలో రిక్రూట్మెంటు, డిలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు. సో దీంట్లో ప్రమోషనల్ బేసిస్ మీద వస్తారు. మనకి గ్రూప్ సిలో ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు మనకి ఆటోమేటిక్గా బికి ప్రమోషన్ అవుతారు. గుర్తుపెట్టుకోండి అన్న. కమింగ్ టు సి నుండి గ్రూప్ ఏలో రిక్రూట్మెంట్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ బీటెక్ కానీ లేదా గ్రాడ్యుయేట్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ అయ్యి ఉండాలా. సో ఎంబీబీఎస్ కానీ అయ్యి ఉండాలి. మనకి రైల్వే డిపార్ట్మెంటు ఏ గ్రేడ్, ఏ సెక్షన్ ఎంప్లాయీస్ని, బి గ్రేడ్ ఎంప్లాయీస్ని చాలా నీట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇస్తుంది. ఎందుకనేది చూద్దాం. మనకి ఏ గ్రేడ్ వాళ్ళు, ఏ గ్రేడ్ వాళ్ళు వచ్చేసరికి మనకి గేట్ ద్వారా కానీ లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ మనకి రిక్రూట్ అవుతారు. వీళ్ళ శాలరీ ఏంటనేది మనం లాస్ట్లో చూద్దాం. గ్రూప్ బి గురించి మాట్లాడితే ఇందా చూపించాం కదా, ప్రమోషనల్ బేస్డ్ కింద వస్తారని. సో 90% ఆఫ్ జాబ్స్ మనకి గ్రూప్ సిలో, గ్రూప్ డిలో రిక్రూట్మెంట్ అవుతారు. ఇది అందరికీ తెలిసిందే కదా. గ్రూప్ సిలో, గ్రూప్ డిలో 90% పీపుల్ ఎంప్లాయీలు రిక్రూట్ అవుతారు. సో లోకో పైలట్ కానీ, ట్రాక్ మ్యాన్ కానీ, జూనియర్ ఇంజనీరింగ్ కానీ, రైల్వే పోలీస్ కానివ్వండి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇవన్నీ కూడా గ్రూప్ సి, డిలోనే రిక్రూట్ అవుతారు. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రూప్ సి మరియు గ్రూప్ డి సంబంధించినటువంటి దాంట్లో క్వాలిఫికేషన్ మ్యాక్సిమం 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్ తర్వాత డిగ్రీ వరకు అవసరం ఉంటుంది. కొన్ని జాబులకి డిగ్రీ అవసరం, కొన్ని జాబులకి ఐటీఐ అవసరం, కొన్ని జాబులకి 10th క్లాస్ అవసరం. చూడండి, ఇప్పుడు దాకా ఏమున్నాయి నేర్చుకో. అసలు దీన్ని ఎలా రిక్రూట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే సి కానీ, డి కానీ మనకి రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడినప్పుడు ఫస్ట్ సిబిటి ద్వారా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ సిబిటీలో ఏముంటాయంటే ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే జనరల్ సైన్స్ అనొచ్చు, తర్వాత జీకే, తర్వాత రీజనింగు అండ్ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ మనకి ఎక్కువగా కనపడుతుంది. ఈ సెక్షన్సే మీకు కనపడుతుంది. అవునా, ఈ సెక్షన్సే మనకు కనపడుతుంది. ఎప్పుడైతే సిబిటి 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు సిబిటి 2లోకి, సిబిటి 1లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో దాన్ని సిబిటి 2కి క్వాలిఫై చేస్తారు. అవునా, ఎవరైతే సిబిటి 1లో క్వాలిఫై అయ్యారో సిబిటి 2లో ఏంటంటే కొన్ని టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఏఎల్పికి సంబంధించి. లేకపోతే నార్మల్గా ఇంతకు ముందులో డిఫరెంట్గా ఉంటుంది. రైల్వే జేఈ, ఆర్ఆర్బి జేఈకి, ఆర్ఆర్బి ఎస్సి సంబంధించినటువంటిది సపరేట్గా ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి ఉంటుంది. ఇంటర్వ్యూ లేకపోయినట్లయితే డైరెక్ట్గా మనకి వెరిఫికేషన్ ఉంటుంది. కొన్ని జాబ్స్కి అయితే ఏం చేస్తున్నారంటే సిబిటి అవ్వగానే, సో రిటర్న్ టెస్ట్ అవ్వగానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క టాపర్స్ లిస్టు మొత్తం బయటగా నీట్గా అరేంజ్ చేసి రిజల్ట్ అవుట్ చేస్తారు. ఈ విధంగా మనకి సో రైల్వే బోర్డు ఫస్ట్ నుంచి చివరి దాకా మొత్తం నీట్గా ప్రిపరేషన్ చేస్తుంది. సో ఇప్పుడు శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మనకి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఏ గ్రేడ్ ఎంప్లాయీలు చూస్తే మ్యాక్సిమం ఇక్కడ రైల్వేలో ఎప్పుడు కూడా 7th పే కమిషన్ ద్వారా వస్తుంది. 7th పే కమిషన్ ద్వారా వస్తుంది, బాగానే ఉంది. సో మినిమం వీళ్ళకి ఏ గ్రేడ్ జాబులకి 50,000 to 1,20,000 వరకు మనకి మినిమం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మినిమం. సో గ్రూప్ సి, గ్రూప్ డిలో ఉండే వాళ్ళకి మినిమం 20,000 నుంచి 50,000 మెయిన్లో బేసిక్స్ పే చేస్తారు.
గుర్తుపెట్టుకోండి. బేసిక్ పే ఎంత ఉంటుంది? 20,000 to 50,000. సో ఇలా మళ్ళీ మనం ఏం చేద్దామంటే సపరేట్గా ఏఎల్పి సిలబస్ ఏంటి, గ్రూప్ డి సిలబస్ ఏంటి, తర్వాత ఎన్టీపీసీ సిలబస్ ఏంటి, ఇవన్నీ డిస్కషన్ చేద్దాం. సో మీరు కనుక రైల్వే కోర్సులు ప్రిపేర్ అవ్వాలంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీకు ఏమవుతుందంటే ఆన్లైన్ క్లాసులు ఉంటుంది. ఇప్పుడు దాకా 2009 నుంచి మనకి లాస్ట్ రిక్రూట్మెంట్ 2021లో జరిగింది. దగ్గర ఒక 10,000 ప్లస్ మెంబర్స్ మన ఆర్గనైజేషన్ నుంచి, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళారు. అలానే మన ఇన్స్టిట్యూట్ యొక్క రేటింగ్ చూడొచ్చు మీరు. సో మాకేంటంటే మేము మార్కెటింగ్ ఎక్కువ చెయ్యం, కాకపోతే స్టూడెంట్ మోటివేషన్ ద్వారా మనకు వస్తారు, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా మనకి ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వస్తారు. ఒకవేళ మీరు రాని పక్షంలో మీకు యాప్ డౌన్లోడ్ ద్వారా మీరు ఈ క్లాసులు వినొచ్చు. మన మొబైల్ యాప్కి సంబంధించి కింద లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, కింద యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ అయితే నెంబర్లకి కాల్ చేయండి.